నిర్వహించిన డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రాల తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశలోనూ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘన జరిగిందని, గతంలో ఎన్నడూ చూడని విధంగా విద్యాశాఖలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. మొత్తం డిఎస్సి నియామక ప్రక్రియపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రంలో అంతకంటే దారుణమైన అక్రమాలు జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు సిబిఐ విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్న క్రమంలో సాక్షాత్తు దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్టకేలకు నిన్న రాజీనామా చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అదే విభాగానికి సంబంధించి అంటే విద్యా విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి అవకతవకలు జరగడం కానీ, ప్రధానంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా గత 4 నెలల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ చేయడం కానీ, అడుగుతున్నది ఒక సిబిఐ ఎంక్వైరీ, కనీసం దాని గురించి ఒక స్పందన కూడా లేకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారందరి మీద ఏదో ఒక రూపంగా కేసులు పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉందంటే మీరు ఆలోచించుకోవాలా. లోకేష్ గారు దానికి మంత్రిగా కూడా ఉన్నారు. లోకేష్ గారు భవిష్యత్తులో ఈ 2019-24లోనే ముఖ్యమంత్రి అవుతారన్నది కూడా వారు చేస్తున్నటువంటి ప్రచారం. మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి శాఖలో ఇంత పెద్ద అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాల్సింది పోయి ఈరోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకుండా సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు డిఎస్సి కోసం అహర్నిశలు కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు బిఎస్సీలు అన్నీ కూడా చదువుకొని డిఎస్సికి ప్రిపేర్ అయ్యి తీరా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్ని అక్రమాలు మోసాలు జరిగిన తర్వాత వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈరోజు ఏ మాత్రం కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే అందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. అనేకమైనటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా మేము చూపించడం కూడా జరిగింది. ఏ విధంగా అవకతవకలు జరిగినాయి, ఇటు స్పోర్ట్స్ డిఎస్సీలో కానీ మెగా డిఎస్సీలో కానీ రెండింటిలో కూడా జరిగినటువంటి అవకతవకలను కానీ, అక్రమాలను కానీ, అన్యాయాలను కానీ వాటన్నిటిని కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా బయటపెట్టి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజుకి కూడా కనీసం దాని మీద స్పందన కూడా లే. రాజీనామా చేయకపోవడం మేము అడిగింది కేవలం ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమంటున్నాం. మీలో తప్పు లేనప్పుడు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావట్లేదు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. తప్పకుండా మేము ముందుగా సిబిఐ ఎంక్వైరీ జరగాల, అది కూడా నిష్పక్షపాతంగా జరిగిన తర్వాత ఎక్కడైతే తప్పులు జరిగినాయో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది మాత్రమే వైఎస్ఆర్సీపీ డిమాండ్.